మెదక్ జిల్లా నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడుతూ వేములవాడ దేవస్థానంలో కోడెలు మృత్యుంజయంపై ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రభుత్వం పశువులకు గడ్డి పెట్టడం లేదని, ఎర్రగడ్డ ఆసుపత్రిలోని మానసిక రోగులకు అన్నం కూడా పెట్టడం లేదని, రైతులకు బాకీ పడ్డ 3 పంటల 18,000 రూపాయలు తక్షణమే విడుదల చేయాలని, అదేవిధంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వేములవాడ కోడెల మరణం తెలంగాణకు అరిష్టం. వారం రోజుల సమయంలో వేములవాడ దేవస్థానంలో భక్తులు సమర్పించిన కోడెలు మరణించడం ఇది చాలా దురదృష్టకరం. ఇది రాష్ట్రానికి అరిష్టం. దీనివల్ల భక్తుల మనోభావాలు కూడా బాగా దెబ్బతింటా ఉన్నాయి. రోజు కోడెలు చనిపోతున్నా కూడా ప్రభుత్వంలో కనీసం చలనం లేదు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఒక వారం రోజుల్లో 26 కోడెలు మరణించాయి. మరికొన్ని కోడెలు అనారోగ్యం పాలై చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. అయినా ప్రభుత్వం వాటిని రక్షించే ప్రయత్నం కూడా ఈరోజు చేయడం లేదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే దేవుడి మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పడం వల్ల ఇవాళ తెలంగాణకు శాపంగా మారింది. దేవుడి మీద ఒట్టుపెట్టి మాట తప్పితే అది శాపంగా మారింది. ఇంకొక వైపు వేములవాడ దేవస్థానంలో కోడెలు మరణించడం ఈ రాష్ట్రానికి అరిష్టంగా మారుతూ ఉంది. నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని, ఇంకా కోడలకింత పచ్చిగడ్డేసేంత డబ్బు లేదా ఈ రాష్ట్రంలో? ఇంత కుడిది పెట్టి ఇంత గడ్డేసే సామర్థ్యం లేకుండా పోయిందా? ఎందుకు వేములవాడ దేవాలయం మీద మీరు శీతకన్ను ప్రదర్శిస్తూ ఉన్నారు? ఎందుకు ఈ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తూ ఉన్నారు? పతాక శీర్షికన పత్రికల్లో వార్తలు వస్తున్నా, మీడియాలో వస్తున్నా, ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించడం లేదు? మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? బీమా పథకం అమలు చేస్తామని భట్టి గారు శాసనసభలో 3 అసెంబ్లీ సమావేశాల్లో తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. అసెంబ్లీలో బడ్జెట్ స్పీచ్లో చెప్పింది కూడా అమలు కాదా? మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇప్పుడు ఈ వానకాలానికి రైతుల నుంచి 1 రూపాయి తీసుకోకుండా అసెంబ్లీలో బడ్జెట్లో ప్రసంగంలో చెప్పిన విధంగా ఈ వానకాలం పంటల బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా జనుము జీలుగ విత్తనాలు సరఫరాలో కూడా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. మాటల్లో రైతు ప్రభుత్వం, విత్తనాల ధర మాత్రం డబుల్ చేసింది. 5 ఎకరాలు ఉన్న రైతు పోతే ఒకటే సంచి ఇస్తామంటుంది. ఒక సంచి ఏం చేసుకోవాలి? ఒక సంచి 1/2 ఎకరానికే చాలుతుంది. ఒక రైతుకు ఒకటే సంచి అంటున్నారు. మరి 3 ఎకరాలు ఉన్నాయంటున్నాడు, 2 ఎకరాలు అంటున్నాడు. అంటే కనీసం పచ్చి రొట్టె విత్తనాలు కూడా సరఫరా చేయలేని ఈ ప్రభుత్వం రైతులను పూర్తిగా ముంచేసింది. ఇంకా విత్తనాలు కూడా సరఫరా చేయలేకపోతున్నారు, వడ్లు కొనలేకపోతున్నారు, బోనస్ డబ్బులు ఇవ్వడం లేదు, రైతు బంధు వేయడం లేదు, రైతు బీమా ఈరోజు అమల్లో లేకుండా పోయింది, పంటల బీమా అని రైతుల్ని మోసం చేసింది. ఏ ఒక్క పథకం కూడా ఈరోజు అమలైతలేదు. వడగళ్ళ వానబడ్డ డబ్బులకు ముఖ్యమంత్రి గారు నిధులు విడుదల చేసినా అని చెప్పిండు. ఇవాళ వరకు రైతుల అకౌంట్లో లేదు. చెప్పుడే ఉన్నది తప్ప చేసుడు లేదు. మరి మీ ఇష్టం ఉన్న కార్యక్రమాలకు మాత్రం బడా కాంట్రాక్టర్లకు బిల్లులు వస్తున్నాయి, అందాల పోటీల కాంట్రాక్టర్లకు బిల్లులు వస్తున్నాయి, రైతులంటేనే వస్తలేవు. రైతులంటే ఎందుకంత చిన్న చూపు అని మేము అడుగుతా ఉన్నాం. పచ్చి రొట్టె విత్తనాల ధర ఎందుకు పెంచిండ్రు అని మేము అడుగుతా ఉన్నాం. ఇలా